ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరలా మీ ముందుకు రావడం చాలా సంతోషం. విజన్ 2020 అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో క్రియేషన్ స్టార్టెడ్ విత్ వర్డ్స్. కలిగినంతా కూడా దేవుడు పలికిన మాటల ద్వారా కలిగింది. హల్లెలూయా. సో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. సో భూమి అంతా ఎట్లా తయారు చేయబడింది, విశ్వం అంతా ఉనికిలోకి ఎట్లా వచ్చింది అని అంటే దేర్ ఇస్ దిస్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. వాక్యం నుంచి దాన్ని చూస్తే దేవుడు పలికితే విస్ఫోటనం లాగా వెలుగు కలిగింది. దాన్ని మనుషులు బిగ్ బ్యాంగ్ అని పదం పెట్టుకున్నారు. when God speaks it's a bang. హల్లెలూయా. దేవుడు పలికితే దేవుని దృష్టిలో కార్యాలు జరిగిపోయినట్టే. దేవుడు పలికితే దేవుని దృష్టిలో ఆయన అనుకున్న కార్యం జరిగినట్లే. హల్లెలూయా. దట్స్ వై గాడ్ స్పీక్స్ వాట్ హీ వాంట్స్. గాడ్ డిక్లేర్స్ వాట్ హీ వాంట్స్. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు అదే రకంగా పనిచేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మార్పు మాటలతో వస్తుంది. మన జీవితాల్లోని మార్పు మాటలతో వస్తుంది. మనం చూసుకున్నాం, మనం కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్లే ఇన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ ఎ మేజర్ రోల్ టు ప్లే ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. సో సాకులు చెప్పుకుంటూ మన జీవితాల్లో జరిగే నష్టాలకు కష్టాలకు మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ, ఇతరుల్ని బ్లేమ్ చేస్తూ, దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ, సాతాన్ని బ్లేమ్ చేస్తూ రకరకాల ఉన్నా కూడాను, బట్ వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ విత్ అవర్ వర్డ్స్. మన జీవితాల్లో మార్పుకి నాంది దేవుని వాక్యం, దేవుని మాట. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు పలుకుతాడు, దేవుడు వాగ్దానం ఇస్తాడు. మనము కూడా అదే మాటను, అదే వాగ్దానాన్ని, అదే పదాలను పలుకవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. మన జీవితంలో మార్పు మాటల ద్వారా వస్తుంది. క్రియేషన్ హ్యాపెన్స్ బై వర్డ్స్. మార్పు మాటల ద్వారా వస్తుంది. ఐ రిపీట్, మార్పు మాటల ద్వారా వస్తుంది. మార్పు చూడాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో మార్పు చూడాలని కోరుకుంటున్నావా? ఇట్ కమ్స్ త్రూ వర్డ్స్. అది మాటల ద్వారా వస్తుంది. హల్లెలూయా. అయితే మనకి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్త గమనించండి. మీరు కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఇంగ్లీష్లో ఆ రకంగా ఉంది. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. హల్లెలూయా. వీక్గా ఉన్న నువ్వు మార్పులోకి నడిపించబడాలంటే యూ హ్యావ్ టు సే దట్ ఐ యామ్ స్ట్రాంగ్. హల్లెలూయా. లెట్ ద వీక్ సే, బలహీనుడు నేను బలవంతుడను అనవలెను. చూడండి, దిస్ ఈజ్ వెరీ స్పిరిచువల్. దిస్ ఈజ్ సాలిడ్ డాక్ట్రిన్. నీ జీవితంలో మార్పు నువ్వు చూడాలనుకుంటున్నప్పుడు, ఏ మార్పు అయితే నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ మార్పును నువ్వు మాట్లాడాలి, ఆ మార్పును నువ్వు పలకాలి. ఏమైతుందో నాకు అర్థం అవ్వట్లేదు, నా జీవితం ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏ క్లారిటీ లేదు, ఎందుకు ఇట్లయితే నాకు తెలియట్లేదు, నేను అప్పుల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను ఇరుకులో ఉన్నాను, నేను ఇబ్బంది ఉన్నాను, నా మీద చీకటి శక్తి పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. ఇవన్నీ మాట్లాడుతుంటే మార్పు రాదు. ఈ రకంగా మాట్లాడుతుంటే మార్పు రాదు. వీ మేక్ రూమ్ ఫర్ గాడ్ టు ఫంక్షన్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ స్పీక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఏమైతే పలకమని మనకు ఆదేశిస్తున్నాడో అది మనం పలికితే మన పక్షంగా మన జీవితంలో కార్యం చేసేదానికి దేవునికి మనం సహకరించిన వారం అవుతాం. హల్లెలూయా. వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ యువర్ లైఫ్? వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ భవిష్యత్తు గురించి నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? నీ జీవితం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ శరీరం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ ఫైనాన్సెస్ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ ఆరోగ్యం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ బిడ్డల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ సరౌండింగ్స్ గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్యూచర్ గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఇట్ మీన్స్ ఎ లాట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యం ప్రియమైన వారలారా. సో నువ్వు బలహీనంగా ఉన్నావా? నువ్వేం చెప్పాలి? నాకు బలహీనంగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నిస్సత్తుగా ఉంది. చేంజ్ ఈజ్ నాట్ గోనా కమ్. మార్పు జరగదు అట్లా మాట్లాడితే. బలహీనుడు నేను బలవంతుని అనాలి. హల్లెలూయా. ఇది ఎలాగ సాధ్యము, ఇది ఎలాగ జరుగుతుంది, అయ్యో నా వల్ల కాదే, నాకు వీలు కాదే, నా ప్రయత్నం విఫలమవుతుందేమో అనే రకంగా మాట్లాడితే కార్యాలు జరగవండి. మనం ఎట్లా మాట్లాడాలంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనట్టు మాట్లాడాలి.
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. హల్లెలూయా. నీ క్యాపబిలిటీస్, నీ ఎబిలిటీస్ అన్నిట్లో క్రీస్తుని నువ్వు జోడు చేసుకుంటూ పలకాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు వలన, క్రీస్తు యేసు నందు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వేమేమి చేయగలవో, దేనికి నీకు దేవుడు వారసుడిగా చేశాడు, ఇవన్నీ నువ్వు మాట్లాడుతుండాలి. యూ హ్యావ్ టు బీ డిక్లేరింగ్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. యూ హ్యావ్ టు బీ డిక్లేరింగ్ వాట్ యూ కెన్ డూ త్రూ క్రైస్ట్. హల్లెలూయా. నువ్వు బలవంతురాలుగా మారాలంటే నేను బలవంతుడను, నేను బలవంతురాలను, క్రీస్తులో నేను బలవంతుడను, క్రీస్తులో నేను బలవంతురాలను. హల్లెలూయా. ఈ రకంగా మనం మాట్లాడాలి. నా ఆరోగ్యం దేవుడు వృద్ధి చేస్తూ ఉన్నాడు. మై హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్, మై వెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్, మై ఫైనాన్సెస్ ఆర్ ఇంప్రూవింగ్. అప్పులు ఉన్నాయి, అప్పుల్లో కూరుకొని పోయి ఉన్నాను, నేను లోతుల్లో కూరుకొని అంటూ ఉంటే మార్పు జరగదు. యు ఆర్ సింప్లీ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్. ఇట్లా ఉన్నాను అంటే శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది అని అంటే ఇంకా చాలా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కూడా అలాగే ఉండిపోయింది. బట్ గాడ్ ఇంటర్వీన్డ్ అండ్ స్పోక్. హల్లెలూయా. నీ అప్పులతో నువ్వు మాట్లాడాలి. నేను అప్పుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా బయటికి రాబోతున్నాను. శీఘ్రముగా నాకు స్వస్థత లభిస్తూ ఉంది. నేను చావను, సజీవుడినై దేవుని కార్యాలు వివరిస్తాను. హల్లెలూయా. నేను ఇలాగే ఉండిపోను. గొప్ప మార్పులు నా జీవితంలో జరగబోతూ ఉన్నాయి. నూతన కార్యాలు నా జీవితంలో జరగబోతున్నాయి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన మాటను బట్టి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మై లైఫ్ షల్ నెవర్ బి ద సేమ్, మై చిల్డ్రన్ షల్ నెవర్ బి ద సేమ్, మై ఫ్యూచర్ షల్ నెవర్ బి ద సేమ్ అని నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు బీ స్పీకింగ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు, దేవుడు నీకు ఏం చేస్తానని చెప్పాడు, దేవుడు పలికిందాన్ని నువ్వు పలికి సాధించుకోవాలి, పలికి తయారు చేసుకోవాలి, మాటలతో మార్పు సాధించుకోవాలి, పలికి దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేలాగా మనమే చూసుకోవాలి. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ వర్డ్స్. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ వర్డ్స్. ఊరికే అన్నాను, తమాషగా అన్నాను, సరదాగా అన్నాను, ఏముందిలే అంటే ఏముంది, వస్తే ఏముంది, ఈ రకమైన ధోరణి మనం కనపరచకూడదు. అవునంటే అవునమన్నాడు, కాదంటే కాదనమన్నాడు. యూ హ్యావ్ టు బి వెరీ షూర్ అబౌట్ వాట్ యు ఆర్ స్పీకింగ్. హల్లెలూయా. దేవుడు నీకు ఏమై ఉన్నాడు, దేవుడు నీకు ఏం చేస్తానని చెప్పాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ మ్యాటర్స్ మోస్ట్ అండ్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో సుఖంగా సౌఖ్యంగా ఉండి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఇస్ రాహుల్, రెస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ, సేయింగ్ అంటు యు దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.